సులభతరంగా అర్థం కావడానికి పేరు స్టీఫెన్ అని పెడుతున్నాను. స్టీఫెన్ అని పేరు పెడుతున్నాను. అంటే స్టీఫెన్ అని ఒక ఆయన ఉన్నాడు. అతడు కటింగ్ చేయించుకోవడానికి కటింగ్ షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి కూర్చున్నాడు. అంటే కట్టర్, ఈ యొక్క క్షౌరకుడు ఎవరైతే ఉన్నారో అతను ఎవరికో కటింగ్ చేస్తున్నాడు. మనవాడు కూర్చున్నాడు, చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ తీసుకుని అలాగే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి బైబిల్ తీసి చదువుతున్నాడు. చదువుతున్నాడు. ఈ లోపల క్షౌరకుడు వేరే అతను చేసేసి, సార్ మీరండి ఖాళీ అయిపోయింది రండి సార్ అంటే బైబిల్ మూసేసి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు స్టీఫెన్ అడుగుతున్నాడు అతను, ఏమండి మీరు క్రిస్టియన్సా అన్నాడు. అవునండి క్రిస్టియన్స్ అన్నాడు. అదే బైబిల్ చదువుతున్నారు కదా అని అడిగినాడు. అంటే అవునండి క్రిస్టియన్స్ అన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, దేవుడు లేడండి. ఎవరు లేరండి? దేవుడు లేడండి. అదేంటండి దేవుడు లేకపోవడం ఏంటి? సృష్టి అంతా జరిగింది కదా అని స్టీఫెన్ అంటే అతను అన్నాడు, లేదంటే దేవుడు లేడండి. దేవుడు ఉంటే, ఇందాక మనం 2 ప్రశ్నలు వేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించేశాడండి. దేవుడు ఉంటే వరదలు, భూకంపాలు ఇలాంటి వైరస్లు అన్నీ జరుగుతున్నాయంటే ఎవరు లేరు? దేవుడు లేడు. సెకండ్ క్వశ్చన్, ఈ మానభంగాలు, దొంగతనాలు, అత్యాచారాలు జరుగుతున్నాయంటే, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆపట్లేదంటే ఎవరు లేరు? దేవుడు లేడు. ఇప్పుడు స్కూల్లో అల్లరి జరుగుతుందంటే ఒకటి సారైనా లేకపోయి ఉండాలి, రెండవది సారున్నా కూడా ఆపలేని అసమర్థుడై ఉండాలి. సో ఇన్ని జరుగుతున్నా కూడా దేవుడు పట్టించుకోవట్లేదు, ఇన్ని జరుగుతున్నా కూడా దేవుడు ఆపట్లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ ఆగడం లేదండి. అందుకు కాబట్టి ఎవరు లేరండి? దేవుడు లేడండి. సరే స్టీఫెన్ ఇవన్నీ మాట్లాడుకుంటా అయిపోయింది. మాట్లాడుకున్న తర్వాత పర్సలో డబ్బులు తీసేసి ఆయనకి ఇచ్చేసాడు. సరే అర్థం చెప్పేసి మీ ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పేసి 4 అడుగులు ముందుకేసి బయటకు వచ్చాడు. 4 అడుగులు బయటకు వేసి ముందుకు వచ్చిన తర్వాత భుజాల దాకా జుట్టు పెంచుకున్న ఒకడు కనబడ్డాడండి. ఎవరికి? స్టీఫెన్. చూసి లోపలికి వచ్చి, కటింగ్ వేసేవాడే లేడండి. ఎవరు లేడండి? కటింగ్ వేసేవాడే లేడండి. అసలు కటింగ్ వేసేవాడే లేడండి భూమి మీద అన్నాడు. అదేంటో ఏ బాబు ఇప్పుడే కదా నేను నీకేసాను, నీకంటే ముందు ఇంకొకటి వేసాను, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు వీళ్ళందరికీ వేయాలి కదా అంటే కటింగ్ వేసేవాడే లేడండి, మీరు ఏమనుకుంటారు అనుకున్నాను. అదేంటో ఏ బాబు ఇప్పుడే కదా నీకు వేసాను, ఇప్పుడే కదా డబ్బులు ఇచ్చి ఉంటే. మరి కటింగ్ వేసేవాడే కనుకుంటే బయటడు అక్కడ దాకా జుట్టు ఎందుకు పెంచుకున్నాడు? అర్థమైంది మీకు? లాజిక్ అర్థమైందా? కటింగ్ వేసేవాడే కనుకుంటే ఆడు అక్కడ దాకా జుట్టు ఎందుకు పెంచుకుని ఉన్నాడు? వాడు జుట్టు అక్కడ దాకా ఉందంటే ఎవడ లేడు? కటింగ్ వేసేవాడే. అప్పుడు ఈయన అన్నాడు, అదేంటయ్యా బాబు, ఆడు నా దగ్గరికి రావాలి కదా, నా దగ్గరికి వస్తే కదా నేను కట్ చేసేది. ఆడెక్కడో ఉంటే, ఆడెవడో జుట్టు పెంచుకుని ఉంటే నేను లేకపోవడం అంటే ఎంత మటుకు న్యాయం అంటే, అప్పుడు స్టీఫెన్ కూడా సేమ్ ఇదే అన్నాడు. అవును కదా, మరి ఎక్కడో చోట జరిగితే మొత్తం దేవుడే లేడన్నాం కూడా అర్థమైందన్నమాట. ఎక్కడో ఏదో మానభంగం జరిగింది, ఏదో చిన్న ఊరు వరద వచ్చింది, ఏదో జరిగిందని చెప్పేసి మొత్తం దేవుడే లేడంటే ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పాడు. కాబట్టి పిల్లరా, దేవుడు అనేవాడు ఉన్నాడు. చాలా